నమ శివాయ. ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము శ్రీ మహా ఆశ్రమము పల్నాడు జిల్లా 522615. స్థానికులకు ఇతర ఆలోచన విధానము కలిగిన వారికి లేదా మాపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి లేదా సందేహములు కలిగిన వారికి తెలియజేయు చిత్రము అని గ్రహించగలరు. శ్రీ మహాక్షేత్రము ప్రకృతి నిర్మిత ఆలయము. ఈ ఆలయము నందు ఎవ్వరైనా ఎంతటి వారైనా భక్తులు మాత్రమే, తుదకు మా సైతము. శ్రీ మహాక్షేత్రము ప్రకృతిలో నిర్మితమైనది, ఏ ఒక్క మానవ నిర్మితము కాదు. మానవులు ఎవ్వరూ నిర్మించినది కాదు. ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల క్రితమైనా కూడా ఎవరో రాజులు చెక్కారు లేదా చిత్రించారు అనేటటువంటిది కాదు అని తెలియజేయుచున్నాము. ఇందు నిమిత్తం ప్రతి ఒక్కరికి తెలియజేయనది ఏమిటి అంటే, ఎటువంటి కమిటీలు, చైర్మన్లు, ఆలయ నిర్వాహక విధానాలు చేయడానికి సాహసిస్తే అటువంటి వారందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల ఆగ్రహం చవి చూడవలసిన పరిస్థితి ఉంటుంది. తుదకు మాతో సైతం తెలియజేయుచున్నాము. ఇటువంటి కమిటీలు వేయడానికి, ఇటువంటి స్వార్థపూరిత ఆలోచనలు చేయడానికి సాహసించవద్దని మరీ తెలియజేస్తున్నాము. ఇక మా గురించి తెలియజేయడానికి, మేము ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ వ్యక్తులకు చెందిన వారము కాదని గతం నుంచి తెలియజేయుచున్నాము. వినిపించని వారికి మరొక్క మారు తెలియజేయుచున్నాము. మేము ఎటువంటి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు, వ్యక్తులకు చెందిన వారము కాదు అని గ్రహించండి. ఏ రాజకీయ పార్టీ శాశ్వతం కాదు. శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి వారు ప్రకృతి నిర్మిత ఆలయము, మహాక్షేత్రము, శ్రీ పార్వతీ పరమేశ్వరులు మాత్రమే శాశ్వతము. మేము శివుని పార్టీ, మా పార్టీ జెండా కాషాయము, మా అజెండా సనాతన హిందూ భారతదేశం నందు గల్ల హిందువులు సుభిక్షంగా సురక్షితంగా ఉండాలన్నదే మా లక్ష్యము, మా ఆశయము. మరొక్క అంశము తెలియజేయుచున్నాము. మేము స్థానికులు కాదు అనేవారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మేము సనాతన హిందూ భారతదేశ వాస్తవ్యులము, భారతీయులము, హిందువులము. అందున శ్రీ పార్వతీ పరమేశ్వరుల భక్తులము, సేవకులము. వారికి అంకితమైన జీవితము ఇది. ఇందులో ఏమాత్రమైన సందేహం ఉంటే నివృత్తి చేస్తాము. ప్రత్యక్షంగా రండి. మేము తెలియజేయునది ఏమంటే, శ్రీ మహాక్షేత్రము సేవ కొరకై, శ్రీ మహాదేవుని యొక్క వ్యాప్తికై జీవించుచున్నాము. ఇందులో ఎటువంటి సందేహాలు, సంశయాలకు తావులేదు. మరలా తెలియజేస్తున్నాము, మేము స్థానికులము కాదు అని తెలియజేసే వారికి ఒక్కటే విన్నవిస్తున్నాము. ఏదైతే ఇది మా గ్రామము అంటున్నారో, ఈ గ్రామం వారిని ఈ గ్రామంలోనే ఉంచండి. పక్క గ్రామాలకి, పక్క మండలాలకి, ప్రక్కన ఉన్న జిల్లాలకి, పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి కూడా పంపిస్తున్నారు కదా. వారందరినీ పిలిచి
మీ గ్రామంలోనే ఉంచండి. అప్పుడు మేము మా స్వగ్రామం ఏదైతే ఆ గ్రామంలోనే ఉంటాము. స్థానికత కాదు అని తెలియజేసే వారికి ఆర్టికల్ 21 గురించి తెలియదా అని మేము అడుగుతున్నాము. పంచాయతీ స్థాయి అధికారులు కానీ వ్యక్తులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ వ్యక్తులు కానీ ఈ అంశాన్ని ఎందుకు ఖండించటం లేదు? మీ సాటి వారు మీ సమక్షంలోనే మీతో వచ్చిన వారే ఈ విధంగా అంటుంటే మీకు తెలియట్లేదా ఖండించాలి అని? ఒక అధికారిగా ఉండి మీరు ఖండించకూడదా? ఖండించలేని వారు మమ్మల్ని ఏ రకంగా ప్రశ్నిస్తారు స్థానికులు కాదు అని? మేము ఎవరి మీద దురుద్దేశంతో కానీ ఆవేశంతో కానీ తెలియజేయటం లేదు. మమ్మల్ని అనేక మార్లు స్థానికులు కాదు అని కించపరుస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము ఎటువంటి సమాచారాన్ని ఈ అంశం మీద ఎవరితోనూ పంచుకోలేదు. మేము మీరు స్థానికులు కాదు అనేటట్లయితే మీ గ్రామస్తులను తీసుకొచ్చి మీ గ్రామంలోనే నివసించుకునేటట్టు చేయండి. అప్పుడు మేము స్థానికత కాదా అనేది ప్రశ్నిద్దురు కానీ